సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఈరోజు మనం చేపలు అయితే వేసి పంపించడమే జరుగుతుందండి. ఇప్పుడే లోడ్ అయ్యింది బండి. సార్ మీ పేరు చెప్పండి అండి. నా పేరు రాము, కొంచెం గట్టిగా మాట్లాడండి సార్, కెమెరా పని రాము సార్ అయితే ఈరోజు మన చేపలు అయితే తీసుకెళ్ళడమే జరుగుతుందండి. సో మనకి తక్కువ నెంబర్ అయినా సరే నేనైతే లాగడమే జరుగుతుంది. ఒకసారి సార్ యొక్క అభిప్రాయాన్ని మనం తెలుసుకుందాం. సార్ మీకు ఏమనిపించిందో, నేనేమని చెప్పమని చెప్పాను, నాకేం చెప్పలేదు. ఏం చెప్పాలి, మీకు ఏమనిపించిందో అది చెప్పండి. అంతా మంచిగానే అనిపించిందండి. 6,000 పిల్ల అడిగాను, అయినా కూడా తీస్తానని చెప్పి తీసారు. ఓకే, అసలు జనరల్ గా అయితే ఎవరో తీరు. 6,000 ఇబ్బంది ఉంటుంది. పిల్ల కూడా సైజ్ కూడా చాలా బాగుంది, చాలా సాటిస్ఫాక్షన్ అయింది. ఓకే, కట్లా పిల్ల కొంచెం చిన్న సైజ్ వచ్చింది. కట్ల ఒకటే సైజ్ చిన్నది వచ్చింది, అనుకున్న నెంబర్ రాలేకపోయింది. మైనస్ అయింది తప్ప అదే కూడా నేను కొంచెం చిన్నది ఉంటే మరి అరచేతులు కూడా ఉన్నాయి కదా, ఇక్కడ మాటలు ఉన్నాయిలేండి. ఇచ్చినట్లు మంచిగా ఇచ్చినట్లు కూడా మంచి సైజ్ అయితే వేసా పంపించడం. సార్ మీరు నాకు పేమెంట్ ఎక్కడ వేసారు? ఆన్లైన్లో అడ్వాన్స్ చేశానండి. సగం పేమెంట్ అయితే ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇచ్చారు. ఎందుకంటే సార్ నేను చెప్తుంది, మన రైతులు ఎక్కడ నుండో వస్తారు, దూరం నుండి వస్తారు. మనకి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే పిల్ల ఉంటుంది అన్న టైంకి. ఏమన్నా డేట్ ఏమైనా మారిందా? లేదు, నేనేమన్నాను 2 రోజులు ఆగండి సార్, కొంచెం 4,000 5,000 ఉంది. నిన్నే ఫోన్ చేశాను, ఈ రోజే పట్టేయాలన్నాను. ఇక ఈ రోజే పట్టేయాలని నాకు ఎట్టి పరిస్థితులు ఏమండి, వాళ్ళ అష్టమే అండి, వాళ్ళు ఆగుదామండి అని కూడా అన్నానా ఎందుకంటే ఆ రోజు అండి ఒక రోజు ఆగుదామండి, అష్టమే కదా, రేపు పొద్దున పడదాం. లేదండి ఆల్రెడీ మనకి అలాంటివి ఏమి లేవు, వాళ్ళ తారీఖు నేర్చుకుందాం. నాకు రేపు పొద్దున పట్టుబడి పెట్టేయాలని మీరు అయితే అన్నాడు జరిగింది. అది కూడా ఇప్పుడు 4:30 అయిపోయింది. వాళ్ళకి వేరే రొయ్యలు పట్టుబడి ఉంది వాళ్ళకి. వాళ్ళ అటు వెళ్ళేవాళ్ళని మా మేత్రి గారు నువ్వు ప్యాకేజీగా సరే వస్తున్నా, అవునా అని అది కూడా ఆలోచించారు. అందుకే సరే అండి ఇక నేను పెట్టేస్తాను. ఒకటండి, మీరు అన్న టైం ప్రకారం మీరు ఏ రోజు పట్టుబడి అంటే ఆ రోజే పట్టుబడి మన దగ్గర. సో అదే అండి, అసలు అందులో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో అది కాదు, అంతే కదండి. మీరు ఇక్కడ రండి, పలానా వచ్చి చూసుకోండి అండి. మీరు కూడా ఒక రోజు ముందు వచ్చి చేపలు చూసుకోండి. నేను ఆల్రెడీ ఏ పిల్ల అయితే చూపించినా అదే పిల్ల వేసి పంపిస్తాను. మా ట్యాంక్ అండి ఇది మొత్తం. మీరు ఎక్కడ చూసినా సరే ఇదే ట్యాంక్లో నేను లాగడమే జరుగుతుంది. 4 ఎకరాల ట్యాంక్ అండి ఇది మంది, సొంత పిల్ల. 2 సంవత్సరాల పాత పిల్ల కూడా ఇంకా మొత్తం అయిపోయింది. ఒక 50,000 మాత్రమే ఉంటుంది. ఇంకా 50,000 అయితే 2 సంవత్సరాల పిల్ల కంప్లీట్ అయిపోతుంది. ఇక సంవత్సరం పిల్ల వచ్చేస్తుంది. సో అది థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా చెప్తారా సార్ మన రైతులకి ఏమన్నా ఎక్స్పీరియన్స్? చెప్పడానికి ఏముందండి. థ్యాంక్ యూ సార్, మంచిగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.